తెలుగు రాష్ట్రాల్లో పండగ నిర్ణయాలను కేవలం దృక్ సిద్ధాంత ప్రామాణికంగా నిర్దేశించిన పండగలను మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల దృక్ సిద్ధాంత పంచాంగ కర్తల సమైక్య కోరింది. ఇక సమైక్య సమావేశం కార్యదర్శి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ అధ్యక్షతన రాయుడుపాలెంలోని శ్రీ బ్రాహ్మణ భవన్లో సమావేశం జరిగింది. బ్రాహ్మణ సంఘం ప్రతినిధి వివిఎస్ ప్రకాశ్రావు సమావేశ వేదిక ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 36 మంది పంచాంగకర్తలు ఈ సమావేశానికి హాజరై పలు తీర్మానాలు ఆమోదించారు. ప్రతి ఏటా హనుమంత వజ్జుల సుబ్రహ్మణ్య శర్మ, అలాగే పిడపర్తి చిన్నపూర్ణయ్య సిద్ధాంతి, ఉపద్రష్ట కృష్ణమూర్తి సిద్ధాంతి పేర్ల మీద 3 పురస్కారాలను పంచాంగకర్తలకు అందజేస్తామని వారు తెలిపారు. కనుక అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా వచ్చేటువంటి న్యూస్ విన్నవారంతా కూడా 2026వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీ, భోగి పండుగ 13వ తేదీ, 13 భోగి 14 సంక్రాంతి, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఎక్కడైనా మీరు క్యాలెండర్ కొనాలన్నా దృక్ పంచాంగంతో ఉండేది, దృక్ గణితంతో ఉండేది అనే క్యాలెండర్ మాత్రం కొనుక్కోండి. ఈ పూర్వగణిత పంచాంగం, దేవస్థాన పంచాంగాలను కొనుక్కొని దేవస్థాన పంచాంగం చూసి వాటిలో ముహూర్తాలు పెట్టుకొని విడాకులు మాత్రం తెచ్చుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. కనుక విడాకులు ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే పూర్వగణిత పంచాంగాలు చూసి విడాకులు అవుతున్నాయి. శాస్త్రీయమైంది, ప్రామాణికమైంది, కంటికి ప్రత్యక్షంగా కనబడేటువంటి గణితమే ఈ దృక్ సిద్ధాంతము. ఈ దృక్సంలో మేధావులు మేము ఒక్కటే కాదు, చాలామంది ఉన్నారు, ఇంకా రాలేదు. కనుక వారందరి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని తపనతో పెట్టినట్టు మీటింగ్ దొరకటం లేదు. కాబట్టి మాకు దీన్ని వదిలిపెట్టడానికి కావాల్సిన విధానం మా దగ్గర లేదు. కాబట్టి ముహూర్తాలు వగేరాలు మీరు డబ్బు సూచించడం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మేము వెళ్తాము. కాబట్టి దీంట్లో కరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి వాటిని చెప్పండి అని చెప్పి రావడం అనేటువంటిది చాలా ఉదాహరణ విషయం. అది ఒక అద్భుతమైన విజయం మనకి. కాబట్టి ఇది దృష్టి పెట్టుకోండి. వాళ్ళ పేరు మాత్రం అడగద్దు. కాబట్టి చాలామంది పూర్వపద్ధతి సిద్ధాంతకర్తలు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చి ముహూర్త విషయం గురించి వాళ్ళు అడుగుతుంటారు. వాటిలన్నింటినీ సమగ్రంగా అందరికీ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే విద్యార్థులు దాచుకునేందుకు కాదు, అందరికీ పంచడానికి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా సుహృదయంతో సహృదయంతో అందరూ గ్రహిస్తారని భావిస్తున్నాను. దొరకటం లేదు. కాబట్టి మాకు దీన్ని వదిలిపెట్టడానికి కావాల్సిన విధానం మా దగ్గర లేదు. కాబట్టి ముహూర్తాలు వగేరాలు మీరు డబ్బు సూచించడం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మేము వెళ్తాము. కాబట్టి దీంట్లో కరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి వాటిని చెప్పండి అని చెప్పి రావడం అనేటువంటిది చాలా ఉదాహరణ విషయం. అది ఒక అద్భుతమైన విజయం మనకి.